హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను నైట్ డిన్నర్ వీడియో మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది కూడా మీకు పర్పస్‌వే. ఎందుకంటే జనరల్‌గా మనం నైట్ టైమ్ ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసుకొని వచ్చేటప్పుడు, లేదా ఏదైనా పని మీద మనం వచ్చి లేట్ అయినప్పుడు నైట్ ఇంట్లో మనకు ఒక్కొక్కసారి ఫుడ్ లేనప్పుడు, లేదంటే రైస్ ఉంటది. బట్ కర్రీస్ ఉండవు. అవన్నీ చేయాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. మనం మనం చేసుకోవడానికి టైం ఉండదు. సో, అలాంటప్పుడు ఏంటంటే కర్రీ పాయింట్స్‌కెళ్ళి మనం కర్రీస్ తెచ్చేసుకొని ఈజీగా తినేసి పడుకొని పోతాం. మన ఆకలి తీరుతది. బట్ తీసుకున్న ఫుడ్‌లో వాళ్ళకి కర్రీలో గాని, లేదా రసంలో గాని ఏ మసాలా కలుపుతారో, ఏం చేస్తారో అవన్నీ కూడా మనం ఆలోచించం. ఏదో ఆ టైంకి ఆకలేసింది తినేసాం, పడుకున్నాం అంతే. సో, అందులో గూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటే, తీసుకున్న ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఆ తీసుకున్న ఫుడ్ వల్ల మనకు యూజ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న ఫుడ్ మన హోమ్ ఫుడ్స్‌కి ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్స్ కానీ కొనుక్కొని మన ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకున్నట్లయితే ఇలాంటప్పుడు మనకు యూజ్ అవుతుంది చూడండి. వెరీ లైట్ ఫుడ్ నైట్ టైమ్ మనం రైస్ అనేది ఎక్కువ తీసుకోలేదు. జస్ట్ కొద్దిగా పులిహోర, ఒక సింగిల్ చపాతీ, 2 సున్నపాకుండలు అవి నువ్వులతో చేసిన నువ్వుల కోటింగ్, ఒక అరిసె. సో, ఇవేంటంటే బెల్లంతో చేసినవి కాబట్టి ఇవి కూడా షుగర్ కాదు కాబట్టి మనకు తీసుకున్న ఫుడ్ ఈ అరిసెలు వీటి వల్ల కూడా మనం మంచి ఫుడ్ తింటున్నామని సాటిస్ఫాక్షన్ ఉంటది. ఫుడ్ కూడా లైట్‌గా ఉంది చూడండి. ఒక చపాతీ, ఒక కొద్దిగా రైస్. ఇలాగ మనం లైట్ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ మన హోమ్ ఫుడ్ కోర్స్ ఇంట్లో తీసుకునేటప్పుడు ఇలా కవర్ అవుతుంటాయన్నమాట మనం. మనం లైట్ ఫుడ్ తీసుకోవచ్చు. ఈ బయట నుంచి తీసుకున్న ఫుడ్ తినేసి మన స్టమక్ అది అప్సెట్ చేసుకోకుండా నీట్‌గా మనం తీసుకున్న ఫుడ్ ఆ రోజు డిన్నర్ కంప్లీట్ చేసి మనం సాటిస్ఫై అయిపోవచ్చు. సో, మీకు నచ్చితే మీరెప్పుడైనా ఇలాంటి హోమ్ ఫుడ్స్ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే నైట్ టైమ్ ఎవరైతే ఫుడ్ అనేది చేసుకోవడానికి ఎప్పుడైనా అవైలబిలిటీ లేకపోయినా, లేదా తినడానికి బయట కర్రీ పాయింట్స్‌లో కొనుక్కొని తినడానికి నచ్చలేనప్పుడు, ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకోవడానికి మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనండి. బాయ్.